జర్రంతల బంగారు పథకం మిస్ అయిపోయింది కానీ లేకుంటే మన నీరజ్ చోప్రా మనకు బంగారు పథకం తెచ్చేటోడే ఉండే అన్నట్లు నీరజ్ మీద గెలిచిన పాకిస్తాన్ దేశం ఆటగాడు అర్షద్ నదీం ఎరికే కదా. ఇక లేక లేక మాకో బంగారు పథకం తెచ్చిండని గా దేశపోళ్ళు నదీంని చూసి చిన్న సన్నగా మురుస్తలేరు. మరి బంగారు పథకం పట్టుకొచ్చిన అల్లునికి నదీం వాళ్ళ మామ ఏం బహుమానం ఇద్దాం అనుకుంటుండో చూద్దాం పార్రి. బంగారి పథకం గెలిచి వస్తున్న అల్లునికి ఏ మామైనా అదే బంగారంతో చేసిన ఉంగరమో గొలుసో బహుమానంగా ఇద్దాం అనుకుంటాడు గాని ప్యారిస్ ఒలింపిక్స్ ఆటల బంగారి పథకం గెలిచి వచ్చిన పాకిస్తాన్ ఆటగాడు ఆదర్శ్ నదీంకి మాత్రం వాళ్ళ మామ బర్రెను ఇయ్యాలి అని అనుకుంటుండట. ఎందుకంటే అర్షద్కి వాళ్ళ ఊరన్నా ఊళ్ళే పంట పొలాలన్నా మస్తు పాయరమాట. అంతేకాదు వ్యవసాయం చేసే ఇంటికెంచి తన టాలెంట్ చూపించి ఎంత ఎత్తుకెదిగిండు. వ్యవసాయానికి వాళ్ళ ఇంటికి తెంపలేని బంధం ఉంది. అందుకే మరిన్ని పాలు దాగి బలంగా ఉండాలి, దేశానికి మరిన్ని పథకాలు పట్టుకురావాలి అని గిట్ల పిల్లనిచ్చిన మామ ఓ బర్రెను అర్ణం కొట్టాలని చూస్తుండట. ఓ దిక్కు వాళ్ళ దేశం అంతా రాక రాక మన దేశానికి ఓ బంగారు పథకం వచ్చింది. జవేలిన్ త్రో ఆటల మన దేశం సత్తా ప్రపంచానికి తెలిసింది అని సంబరాలు చేసుకుంటుంటే నదీం వాళ్ళ మామ సల్లగా గీ ముచ్చట చెప్పిండట. అంతేకాదు నదీం గిట్ల ఒలింపిక్ దాకా పోతానికి అక్కడి ఊరోళ్ళు కూడా మస్తు సాయపడ్డారట. బయటి పట్నం పోయి ఆడొస్తానికి పైసలు లేకుంటే చందాలు కూడా వేసి పంపించిర్రట. అట్లా ఊరు మీద బగ్గ పాయరం ఉన్న ఆదర్శ్కి వాళ్ళ మామ బర్రెనే ఇస్తుండని ఎరికయ్యి ఎంతైనా మామ మామే పొర్రి అని అనుకుంటుర్రట. గిట్లనే మన దిక్కు కూడా అల్లునికి వెనకట అత్త మామలు బర్లను అర్నందోలేటోళ్ళు. మరి ఇప్పుడైతే మన కాడ చాలా మటుకు తగ్గింది గాని చూస్తుంటే పాకిస్తాన్ లో అల్లునికి బర్రెను అర్నందోలే ముచ్చట ఇంకా నడుస్తున్నట్లే ఉంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.